వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నటి రాశి గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా ఆమె ఒక వెలుగు వెలిగారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె జీవితంలో అలాగే ఆమె లవ్ స్టోరీ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉన్నటువంటి రాశి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేశారు రాశి గారు. అలాగే సీరియల్స్‌లో కూడా నటించింది. తాజాగా ఆ రాశి ఒక ఛానల్‌కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తెలిపింది. రాశి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ అసిస్టెంట్ డైరెక్టర్‌ని నేను పెళ్లి చేసుకో అని అడిగాను. రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేస్తున్నాను. అక్కడ ఆయన పరిచయం, అలాగే ఆయన ఉమెన్‌తో నడుచుకునేటువంటి విధానం నాకు నచ్చింది. ఇక శ్రీమంతం సీన్‌లో ఆయన ఏడుస్తున్నారు. నా ఎదురుగా ఉన్నాడు. సీన్‌లో మా ఫీలింగ్‌ని అర్థం చేసుకున్నారు. ఆయన ఏడ్చేసి వెళ్ళిపోయారు. ఒక అబ్బాయి ఏడ్చాడంటే చాలా సెన్సిటివ్ పర్సన్ అని నాకు అనిపించింది. అతను అమ్మాయితో ఉండే విధానం నచ్చింది. అతను ఫ్యామిలీని కేర్ చేశారు. అలాగే ఆ తర్వాత ఫ్రెండ్ అయ్యాం. షూట్‌లో ఆయన్ని బాగా టీజ్ చేశాను. ఒకరోజు బాగా ఏడ్పించాను. తర్వాత సారీ చెప్దామని నంబర్ తీసుకొని ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీనివాస్ అని అడిగాను. ఆయన ఇది కూడా జోక్ అనుకొని వెంటనే యెస్ అన్నారు. నేను తర్వాత కలిసి మళ్ళీ అడిగాను నిజమే అని ఆశ్చర్యపోయారు. అమ్మ వాళ్ళకు చెప్తే సడెన్ షాక్ అయ్యారు. మా అన్నయ్య నన్ను తిట్టాడు. నన్ను ఇంట్లో అడిగితే నేను చేసుకుంటా అంటే నన్ను ఇంట్లో అడిగితే నేను చేసుకుంటారా అని అడగలేదు. చేసుకుంటాను అని చెప్పాను అని వాళ్ళతో అనడం. అమ్మ ఒప్పుకుంది. నా గురించి తెలిసే ఆయన్ని రమ్మన్నారు. మాట్లాడారు. మార్చి 23వ తేదీన నేను ప్రపోజ్ చేశాను. నెల రోజుల్లో అంటే ఏప్రిల్ 23వ తేదీన పెళ్లయింది. మా ఇంట్లోనే పెళ్లి జరిగింది. చాలా తక్కువ మంది అలాగే ఇంపార్టెంట్ వాళ్ళతో అప్పుడు పెళ్ళయి 20 ఇయర్స్ అయిపోయింది అని కూడా తెలియజేసింది. అంతేకాకుండా షూటింగ్ టైంలో వీరిద్దరి ఫన్నీ సీన్స్ కూడా కూడా కొన్ని వీళ్ళ ఫన్నీ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి అని కూడా తెలిపింది. రాశి మాట్లాడుతూ అలాగే షూట్ స్టార్టింగ్‌లో నా స్టాఫ్ రాలేదు. ఇంకా తన అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అని స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్‌లో నా డైలాగ్ ఏమి లేవు. ఆ సీన్‌లో చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము క్లోజ్ అయ్యాక ఆ రోజు ఎందుకు వచ్చావు అని అడిగితే మీలాంటి హీరోయిన్‌ను దగ్గర నుంచి చూడాలి అనిపించింది నేను వచ్చాను అన్నాడు. మరి చూసావుగా ఏమనిపించింది అంటే గట్టిగా పట్టుకొని ముద్దిచ్చి పారిపోవాలి అనుకున్నా అని అన్నాడు. అయితే నా లవ్ స్టోరీ గురించి సెట్‌లో తెలిసింది. ఒక రోజైనా క్లాప్ కొట్టాల్సి వస్తే నాకు నవ్వొస్తుంది. నువ్వు క్లాప్ కొడితే వెళ్ళిపో అన్నాను. ఆ సినిమా డబ్బింగ్ జరిగేటప్పుడు మా పెళ్లి అయింది. ఆ విషయం రాజేంద్ర ప్రసాద్ గారితో తెలిసి హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నావు కదా అని ఆయన్ని ఏడిపించారు అని చెప్పుకొచ్చింది. దీంతో 'రాశి' లవ్ స్టోరీ బాగా వైరల్ అయింది. హీరోయిన్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌కి ప్రపోజ్ చేయడం. తర్వాత సీన్స్ ఇవన్నీ కూడా ఒక సినిమాలాగా తీయొచ్చు. ఇదేదో 'నేనింతే' సినిమా స్టోరీలాగా ఉంది అనుకుంటారు చాలామంది అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇలాంటివన్నీ కూడా చాలా అరుదుగా మన సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. సినిమా నటిగా ఉన్నటువంటి ఆమె జీవితంలో కూడా ఒక సినిమా లాంటిదిగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఈటీవీ ఫోకస్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.